మంచి ఆలోచనలే మనకు శ్రీరామ రక్ష. అటువంటి ఆలోచనలు నిత్య జీవితంలో మనం కలిగి ఉంటే ప్రశాంతవంతమైన జీవితాన్ని మనం గడపచ్చు. ఎప్పుడైతే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో, ఇక మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆనంద సాగరంలో మనలోనే ఉంటుంది. దీనికి ఉదాహరణగా నా నిత్య జీవితంలో జరిగిన 2 సంఘటనలు మీకు చెప్పాలి అని అనుకున్నదే ఈ వీడియో. ఈ మధ్య నేను హైదరాబాద్ నుంచి విజయవాడకి బస్సులో వస్తుండగా, అది అమరావతి ఓల్వో బస్సులో కూర్చున్నాను. ముందు సీట్లో కూర్చున్నాను, ఆల్మోస్ట్ సెకండ్ ముందు నుంచి 2వ రోలో కూర్చున్నాను. ఏసీ బస్సు, కుజన్ చైర్స్, హ్యాపీగా కూర్చున్నాను. నా ముందు ఒక కలర్ టీవీ, మంచి సినిమా వేశాడు, చాలా ఆనందంగా చూస్తున్నాను. ఈ బస్సులో ఒక హెల్పర్ ఉన్నాడు. ఆ హెల్పర్ ఏంటంటే, తన డ్యూటీ ఏమిటి అంటే, మామూలుగా ప్యాసింజర్స్కి హెల్ప్ చేయడంతో పాటు లగేజ్ అవన్నీ సర్దడంతో పాటు డ్రైవర్కి కొంత కోఆపరేట్ చేస్తూ, అలాగే లోపల మనకి ఈ స్నాక్స్ కూడా అతను అమ్ముతూ ఉంటాడు లోపల. నేనేం చేశానంటే, నాకు లేస్ తినాలనిపించి పిల్లవాడిని పిలిచాను, బాబు లేస్ ప్యాకెట్ కావాలి. అలాగే సార్, ఇప్పుడే తెస్తాను అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు డ్రైవర్ దగ్గర కూర్చున్న వ్యక్తి క్యాబిన్లో వెళ్ళాడు. కూర్చున్న డ్రైవర్ దగ్గర 10 నిమిషాల వరకు రాలేదు. ఆ తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఈ ట్రే తీసుకున్నాడు. ట్రే తీసుకొని ఆ ట్రేలో నా కళ్ళ ముందు కనబడుతున్నాయి లేస్ ప్యాకెట్స్, బిస్కెట్లు అన్నీ కనబడుతున్నాయి. నేను మొదట్లోనే కూర్చోన్నాను, సెకండ్ రోలో కూర్చోన్నాను. ఆ ట్రే తీసుకొని అతను ఏం చేశాడంటే, నన్ను గమనించకుండా అలాగే లాస్ట్కి వెళ్ళిపోయాడు, చివరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అమ్ముకుంటూ వస్తున్నాడు. చివరికి నా దగ్గరికి వచ్చేసరికి ఒక 20 నిమిషాలు పట్టింది. అంటే మొత్తం మీద నేను అడిగినప్పటి నుంచి నా దగ్గర రావడానికి మొత్తం 30 నిమిషాలు అయింది. వచ్చిన వెంటనే నేను ట్రే చూశాను. ట్రేలో బాబు లేస్ ప్యాకెట్ అంటే లేస్ ప్యాకెట్ లేదు, అయిపోయింది, అసలు లేదు లేస్ ప్యాకెట్. అతను ట్రే తీసుకొని వెళ్తున్నప్పుడు మాత్రం 5-6 ప్యాకెట్లు కనపడింది. ఇక్కడికి వచ్చేసరికి ప్యాకెట్ కనపడలేదు. వెంటనే నేను ఒక నవ్వు, ప్రశాంతంగా ఒక చిరునవ్వు తెచ్చుకొని ఏం చేశానంటే, బ్రిటానియా ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి థ్యాంక్స్ అమ్మా అన్నాను. అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తున్నాను ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఓల్వో బస్సులో వస్తున్నాను, ఏసీ. నేను చాలా కంఫర్ట్లో ఉన్నాను, సినిమా చూస్తున్నాను, చాలా రిలాక్స్గా ఉన్నాను. సరే, ఆ కుర్రోడిని చూద్దామా అంటే, ఆ కుర్రోడు పాపం ప్రతి స్టాపులో బస్సు ఆగితే కింద దిగాలి, ప్యాసింజర్స్ని లోపల ఎక్కించుకోవాలి, వాళ్ళ లగేజ్ లోపల సర్దాలి, డ్రైవర్కి హెల్ప్ చేయాలి, లోపల రావాలి. పాపం చాలా పనులు ఉన్నాయి. అంటే అతన్ని ఒకసారి నేను ఆలోచిస్తే, అతను కంఫర్ట్గా లేడు. ఎందుకంటే ఇన్ని పనులు చేయాలంటే ఒక తెలియని ఒక అలజడి, ఆందోళన, ఒక స్ట్రెస్ ఉంటుంది. అప్పుడు నేనేం ఆలోచించంటే, ఆ హెల్పర్ లోపలికి వెళ్ళి నేను ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, ఇంత బిజీ షెడ్యూల్లో మర్చిపోవడం అనేది చాలా కామన్ థింగ్. అందువల్ల నేను లేస్ అడిగాను కదా, అతను మర్చిపోయాడు అన్న భావన ఎక్కడా లేదు. లేసు నాకు అందలేదు అన్న భావన లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్న స్థితిని అర్థం చేసుకున్న తర్వాత నాకు ఆ వ్యక్తి మీద ప్రేమ పెరిగింది, అభిమానం పెరిగింది. అలాగే ఆ లేస్ ప్యాకెట్లు అంతా అయిపోయిందంటే కూడా నాకేమనిపించిందంటే, వెనకున్న నా బాబాయిలో పెద్దనాన్నలో లేస్ ప్యాకెట్లు తీసుకొని ఉంటానులే, వాళ్ళ తర్వాత నాకు లేకపోయినా పర్వాలేదని ఒక ఆనందం అనిపించింది. అందువల్ల మనం కంఫర్ట్లో ఉన్నప్పుడు, ఎదుటివాడు డిస్కంఫర్ట్లో ఉన్నప్పుడు, ఆ డిస్కంఫర్ట్లో ఉన్న వాళ్ళ తప్పులు పట్టడం కాకుండా వాళ్ళని మనం కలుపుకోగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకో సంఘటన జరిగింది. ఇదేమిటంటే, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి బస్సులో వస్తున్నాను. బస్సులో వస్తుండగా నాకు బస్సులో ప్రయాణం కొంచెం తగ్గినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా నా ట్రైనింగ్స్ వాటికి కూడా బస్సు ప్రయాణం కొంచెం తగ్గింది. ట్రైన్స్లో ఎక్కువసార్లు వెళ్తుంటే కానీ బస్సులో ప్రయాణం తక్కువ. సరే, ఒకసారి ఆ బస్సులో కూర్చొని శ్రీకాకుళం అరసివెల్లికి వెళ్ళి సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని బస్సులో వస్తున్నాను. బస్టాండ్లో ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని బస్సులో కూర్చున్నాను. అంటే విండో పక్కన కూర్చున్నాను. విండో మొత్తం తెరిచి బాగా గాలి వస్తుంది. ఇప్పుడు నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, నా పక్కన ఒక వ్యక్తి కూర్చోన్నాడు. దాహం వేస్తోంది, వాటర్ తాగాలి. బస్సు వెళ్తోంది, చాలా స్పీడ్గా వెళ్తోంది బస్సు. ఇప్పుడు నాలో ఏం ఆలోచన ఉందంటే, ఒక్కసారి అతని పక్కన చూస్తే అతను వాటర్ బాటిల్ తెచ్చుకున్నట్టు నాకు కనపడలేదు. అందువల్ల నాలో ఏ ఆలోచన ఉందంటే, ఓకే,
మనం ఒక లీటర్ వాటర్ బాటిల్ ఉంది మన దగ్గరికి. ఇక్కడ నుంచి మనం విశాఖపట్నం వెళ్ళాలంటే 2 గంటలు అవుతుంది. ఈ మధ్యలో ఈ వ్యక్తికి ఏమైనా దాహం వేసి వాటర్ బాటిల్ అడిగితే మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ వాటర్ బాటిల్ని ఎత్తి తాగాలి అనే ప్రయత్నంతో పైకి తీసుకొని తాగాను. ఒక్కసారి అలా నోట్లో పోసుకున్న వెంటనే ఆ గాలికి ఆ నీళ్లు నా పక్కన కూర్చున్న వ్యక్తి మీద చిమ్మేసింది మొత్తం. అతని ఫేస్ మీద, షర్టు మీద మొత్తం వాటర్ పడేది. నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, బిత్తరపోయాను. వెంటనే అతని పక్క చూసి, సారీ సార్, తప్పైపోయింది, నేను అది డోర్ క్లోజ్ చేసి తాగుండాల్సింది, పొరపాటు అయిపోయింది అనగానే ఆ పక్కన వ్యక్తి ఏమన్నా అంటే, ఏం పర్వాలేదమ్మా, ఏమీ పర్వాలేదు, నీళ్ళే కదా పడింది, గాలి కారిపోతుంది, ఏం పర్వాలేదు అన్నాడు. నేను లేదండి, మీ షర్టు మీ ముఖం మీద కూడా పడింది వాటర్ అంటే, ఏం పర్వాలేదు నాయన, వాటర్ పడితే ఏమవుతుంది, ఏం పర్వాలేదు, మీరు హాయిగా ప్రశాంతం కూర్చోండి అని అడిగాను. అప్పుడు ఫస్ట్ నాకు ఒక విషయం అనిపించింది. ఏమిటంటే, మామూలుగా ఇదే వ్యక్తి నా మీద కోప్పడి ఉండొచ్చు కదా, అందరి ముందు తిట్టి ఉండొచ్చు కదా, లేకుంటే గొడవకు వచ్చి ఉండొచ్చు కదా, కానీ ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు అనగానే నాకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, నేను ఈ వాటర్ బాటిల్ తాగుతున్నప్పుడు నా హృదయంలో ఉన్న ఆలోచన ఏమిటి, ఒక పవిత్రమైన ఆలోచన ఉంది. ఏమిటంటే, 2 గంటలు ఈ బస్సు వెళ్తూ ఉండగా ఆ వ్యక్తికి వాటర్ అవసరమైతే ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో నేను వాటర్ తాగాను. అప్పుడు నేను ఒక తప్పు చేసిన, అంటే నాకు తెలియక ఒక తప్పు చేసిన, భగవంతుడు ఏమి చేశారంటే ఆ పక్కన వ్యక్తిలో ప్రవేశించి నన్ను ఆ తప్పును కూడా ఒప్పు చేసి మళ్ళీ భగవంతుడు కలుపుకున్నాడు. అందువల్ల ఉత్తమమైన ఆలోచనలు మనం ఎప్పుడు కలిగి ఉన్నా కూడా మనకు భగవంతుని యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటుంది. మన ఆనందంగా జీవితం ముందుకు తీసుకెళ్తూ ఉండొచ్చు.